జై బీసీ జై బీసీ జై బీసీ బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి వెంటనే అమలు చేయాలి జై కామారెడ్డిలో ఇచ్చినటువంటి మాట ప్రకారము 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఈ అగ్రకుల పోళ్ళు అంటే రెడ్డిలు కోర్టుకు వెళ్ళి ఈ రిజర్వేషన్ను చట్టబద్ధం కాదు దీన్ని ఆపేయాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేస్తే మరి ఇవాళ గవర్నమెంటు ఇంత కూడా సోయి లేకుండా బీసీలను ఆగం చేయడం కోసము మరి కోట్ల ఇది వీగిపోతుందా లేకపోతే ఇది నిలబడుతుందా లేదా అనే ఆలోచన కూడా లేకుండా బీసీలను ఆగం చేయడానికే ఒక కుట్రపూరితంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలను మోసం చేస్తుంది. మరి మీకు తెలియదా ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మంత్రులు కూడా కనీసం ఇంకిత జ్ఞానం లేదా మరి ఈ కేసు నిలబడుతుందా లేదా అనేది తెలుసుకోకుండా బీసీలను అందరినీ ఇలా ఎలక్షన్లకు పంపి నామినేషన్ వేసిన తర్వాత కూడా ఇప్పుడు అందరినీ వెనుకకు తీసుకొని మరి ప్రజల్ని రోడ్డు మీదకి తెచ్చి ఆగం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బీసీలకు మాట ఇచ్చిన ప్రకారము 42% రిజర్వేషను కల్పించి అది చట్టబద్ధత తీసుకొచ్చి వెంటనే ఎన్నికలకు పోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు దగ్గర వస్తుంది. మరి గ్రామాలలో పరిస్థితులన్నీ దారుణంగా తయారవుతున్నాయి. కనీసము మౌలిక వసతులు కల్పించలేనటువంటి పరిస్థితులలో ఈరోజు గవర్నమెంట్ ఉన్నది. మరి సఫాయి కార్మికులకు కూడా జీతం ఇయ్యలేని స్థితిలో ఉన్నది. మరి ఇలా పాలకవర్గం కనుక గ్రామ పంచాయతీ పాలకవర్గం కనుక ఉంటే మరి కేంద్రం నుంచి వచ్చే నిధులు వస్తాయి, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఈ పల్లెలు అభివృద్ధి చెందుతాయి. మరి ఆ ఆలోచన లేకుండా అనాలోచితంగా ఈ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఈ 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిన్న జరిగినటువంటిది మరి బీసీల అంటే చాలా మరి చులకన. మరి బీసీ దాని గురించి కొట్లాడుతుంటే మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి బీసీ రిజర్వేషన్ల గురించి కొట్లాడుతుంటే మరి అన్ని పార్టీలు ఏకమై మరి అసెంబ్లీలో మరి బీసీ అమలు చేయాలన్న ఉద్దేశం